మన పిల్లలకి ఎంత వయసు వచ్చినా వాళ్ళని ఇంకా చిన్నపిల్లలాగానే చూస్తాం. వాళ్ళకి పెళ్ళిళ్ళు అయినా సరే అలాగనే చూస్తాం. చిన్న పిల్లలు అంటే 10 ఏళ్ల వయసు వరకే, ఆ తర్వాత కాదు. ఓంటమ్మా, బంగారం, బుజ్కన్నా ఇలాంటి డ్రామాలు మనం కంటిన్యూ చేయకూడదు. మనం యాక్ట్ చేస్తే వాళ్ళు ఇంకా యాక్ట్ చేస్తారు. వాళ్ళకి ఏమీ తెలియదు అనుకోవడం చాలా తప్పు. ఎప్పుడో పుట్టిన మనకే ఆ వయసులో ఉన్నప్పుడు ఎన్నెన్ని ఆలోచనలు వచ్చి ఉంటాయి మనకి. ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలకి ఇంకెన్ని తెలివితేటలు ఉంటాయి. 10 ఏళ్ల వయసు వరకే పిల్లల్లా చూడాలి, ఆ తర్వాత అడల్ట్స్లా ట్రీట్ చేయాలి. అలా చేస్తే వాళ్ళు ఇంకా స్ట్రాంగ్ అవుతారు. ఇవాళ 10 ఏళ్ల పిల్లలకి ఇంగ్లీష్ మాట్లాడటం వచ్చు, మ్యాథమెటిక్స్ తెలుసు, కంప్యూటర్ తెలుసు, మీ మొబైల్ వాడతారు, అందులో ఇంటర్నెట్ వాడతారు. వాళ్ళు ఆడే వీడియో గేమ్స్ మీరు కూడా ఆడలేరు. వాళ్ళ కనుక ఐక్యూ టెస్ట్ చేపిస్తే 130 నుండి 160 మినిమం ఉంటుంది. వాళ్ళు వాడే వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టా వాళ్ళు ఎన్ని చేస్తారు, మీకు కూడా రావు. వాళ్ళ తెలివితేటలు చూసి మీరే మురిసిపోతుంటారు కదా. మీ మొత్తం తెలివితేటలో చిన్నప్పటి నుంచే వాళ్ళకి బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది. మన గొడవ అంతా ఏంటి, పిల్లలకి అడల్ట్ బిహేవియర్ నేర్పించడం, అంతే కదా. అలా చేయాలంటే ముందు వాళ్ళని అడల్ట్స్లా ట్రీట్ చేయాలి. అప్పుడే వాళ్ళు ఓపెన్గా వాళ్ళ ఒపీనియన్ చెప్తారు మనకి. అన్నం తినట్లేదని తిట్టొద్దు, నువ్వు తక్కువ తింటే తిను, కానీ ప్లేట్లో ఒక్క మెతుకు కూడా మిగలొద్దని చెప్పండి. వాళ్ళకి ఫుడ్ వాల్యూ తెలుస్తుంది. చిన్నప్పుడు మనం ఆ వయసులో ఉన్నప్పుడు మన ఇంట్లో ఎంత పని చేసాడు, మన మమ్మీ డాడీకి చేదుడు వాదోడుగా ఆ పని ఈ పని చేస్తూ నేర్చుకున్నాం, పని చేస్తూ చదువుకున్నాం. ఫ్యామిలీ ఎక్స్పెన్సెస్ కోసం మన కాంట్రిబ్యూషన్ కూడా అవసరమని పిల్లలకి తెలియాలి. ఇంట్లో కష్టాలు వాళ్ళకి చెప్పాలి. కావలసినవన్నీ మనకి ఇంట్లోకి ఫ్రీగా రావు అని వాళ్ళకి తెలియాలి. 10 ఏళ్ల వయసు దాటగానే పిల్లల్ని ఏదోలా ఫ్యామిలీ పనుల్లో ఇన్వాల్వ్ చేయాలి. అప్పుడే రెస్పాన్సిబిలిటీ నేర్చుకుంటారు. వాళ్ళ ఫ్రెండ్స్తో ఎక్స్పెన్సెస్ షేర్ చేసుకోవడం అలవాటు చేయాలి. ఒంటరిగా పడుకోవడం అలవాటు చేయాలి. ఇల్లు క్లీన్ చేయడం నేర్పాలి. సర్వైవల్ కోసం కుకింగ్ నేర్పాలి. గారాబాజం చేయడం అనేది మంచిది కాదు. విదేశాల్లో 18 ఏళ్ళు నిండిన పిల్లలు ఇంకా ఇంట్లో ఉంటే రెంట్ షేర్ చేయమని పేరెంట్స్ పిల్లల్ని అడుగుతారు. తప్పులేదు. అందుకే వాళ్ళు చదువుకుంటూ ఏదో ఒక పార్ట్ టైం జాబ్ చేస్తుంటారు. మేక్ దెమ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద హౌస్. అందుకే పిల్లలతో మాట్లాడేటప్పుడు మనం కొంచెం డ్రామాలు తగ్గించి అడల్ట్ లాగా మాట్లాడితే వాళ్ళ బిహేవియర్లో చాలా తేడా వస్తుంది. ఒక్కసారి వాళ్ళని అడల్ట్ లాగా చూడండి, కూర్చొని మాట్లాడండి, వాళ్ళు మీకే సలహాలు ఇస్తారు. సో ట్రీట్ యువర్ అడల్ట్ చైల్డ్ యాజ్ అడల్ట్.